ఇది అందరికీ పెంట పెడుతుంది, అంటే అందరికీ నష్టం చేకూరుస్తుంది. ఇది నష్టం అయిపోయిన తర్వాత చేతులు కాలే ఆకులు పట్టుకుని ఏం లాభం ఉండదు అని చెప్పి అంటారు తెలుగులో. అలాగే అన్ని అయిపోయిన తర్వాత ఏడిచి ఏం ఉపకారం ఉండదు. ఇప్పుడు తర్వాత క్రిస్టియన్ ఆస్తుల మీద పడ్డారంట, ఆల్రెడీ న్యూస్ వచ్చింది, మీకు తెలిసిందో లేదో. తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఆలోచించవచ్చు, నేను చెప్పను. అప్పుడు వాళ్ళ ఆస్తుల మీద పడతారు. అప్పుడు వీళ్ళిద్దరూ రారు, ఎందుకంటే వీళ్ళిద్దరికి ఇప్పుడు వీళ్ళు మాట్లాడలేదు కదా, వాళ్ళు ఏదో చెప్పింది వింటున్నారో, వీళ్ళు చెప్తున్న వైపు నుంచి వింటలేదు కదా అసలు. అందుకోసం వీళ్ళు రారు. అప్పుడు మీ సభ మీరే చచ్చిపోంటారా, మీ ఆస్తులు అమ్మేనవ్వండి, మాకు కూడా సరదాగా ఉంటుందిలే, ఎందుకంటే మా ఆస్తులు అమ్మేసినప్పుడు మీరేం మాట్లాడదు కదా, మీరు కూడా పోవాలని చెప్పి వదిలేస్తారు వీళ్ళు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మతాలని వాళ్ళు ఆచరించుకోవాలి, ఇతర మతాలని మనం గౌరవించాలి. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా మతం పేరుతో రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకుల నుంచి మనల్ని రక్షించుగాక. ఈ మధ్య ఇదో పిచ్చెక్కువైపోయింది. మా నాయకుడు తప్పు చేసినా మంచుడే, అసలు అడగట్లేదు, మాట్లాడట్లేదు, మౌనంగా ఉంటున్నాం. నాయకుడు ఎంతవరకు అంటే 5 ఏళ్ళు ఉంటాడు, వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు ఒక్కసారి మనం మాట్లాడకపోతే మన తరాలు మనల్ని శపిస్తాయి. మీరు నాశనం అయిపోంటారా అని చెప్పి మన తరాలు శపిస్తాయి మనల్ని. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ వీటి వల్ల మనకే నష్టం ఉంది, అర్థం చేసుకోండి. ఆస్తులు పోయిన తర్వాత అప్పుడు మాట్లాడుంటే కనీసం ఆస్తులన్నా మిగిలే కదరా అని చెప్పి ఏడుస్తాం, ఏం లాభం లేదు. ఉన్నప్పుడే మా మధ్య ఉన్నది కరెక్టే, మా వాళ్ళు పొరపాటు చేశారు కరెక్టే, మేము చూసుకుంటారా నాయన, మీకు అంత కసొద్దు, మీకు అంత ఇంట్రెస్ట్ వద్దులే అని చెప్పి మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది.